హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అన్నట్టు నేను వేసిన ముగ్గెలా ఉంది? అచ్చం మమ్మీ ఎలా వేసింది నేను కూడా అలానే వేసాను. బాగుంది కదా? అవును, మీరందరూ కూడా గుడికి వెళ్ళారా? నేనైతే ఈ కార్తీక మాసం మొత్తం ఉదయాన్నే 4 గంటలకు లేసి దీపారాధన చేస్తాను, పొద్దున సాయంత్రం. మీలో ఎంతమంది ఇలా కార్తీక మాసం దీపాలు వెలిగిస్తారు? కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వల్ల ఆ పరమశివుడు అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. మీలో ఎవరైనా కార్తీక మాసంలో కార్తీక దీపాలు వెలిగించుకోకుంటే ఒకసారి నెలంతా వెలిగించి చూడండి, మనం అనుకున్న పనులన్నీ జరుగుతాయి. నాకు పెళ్ళైన కొత్తలో ఒక పెద్దవాడు చెప్పింది కార్తీక దీపాలు వెలిగిస్తే చాలా మంచిదని. అప్పుడు స్టార్ట్ చేశాను, ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నా. మేము అనుకున్నవన్నీ జరిగాయి ఆ శివయ్య అనుగ్రహంతో. ఇక్కడ బుజ్జి మేడం చూసారా, ధ్యానంలో భలే మునిగిపోయింది. దేవుని ఏదో గట్టిగా ముక్కేస్తోంది. ఆ భగవంతుడి దయ మీ మీద, మా మీద, మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. చూడండి, గుడి మొత్తం దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. దీపం అనేది మనలోని అంధకారాన్ని తొలగించి వెలుగును నింపుతుంది. ఈ దీపాలను భక్తిని మెచ్చి ఆ పరమేశ్వరుడు కైలాసం నుంచి భూమి మీదకి వస్తాడని నమ్మకం.